హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే డిస్కసింగ్ అబౌట్ ద సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి తెలుగు మెథడాలజీ. తెలుగు మెథడాలజీలో మనం బోధనా పద్ధతులు అనే టాపిక్ సంబంధించి కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఇవాళ వచ్చేసి మనం వ్యాకరణం రకాలు అనే టాపిక్ సంబంధించి మనం వీడియో అయితే చూస్తున్నాం. వ్యాకరణం రకాలు అనే టాపిక్ సంబంధించి ఆల్రెడీ మనం పార్ట్ 1 అయితే చేసి ఉన్నాం. ఎవరైనా చూడనట్లయితే అది చూసి పార్ట్ 2 అయితే చూడండి. కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వారంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వ్యాకరణం రకాలు కంటెంట్ చూస్తున్నాం. లాక్షణికులు వ్యాకరణ గ్రంథాలను ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించారు. లాక్షణికులు వ్యాకరణ గ్రంథాలను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు అంటే 3 రకాలుగా అయితే వర్గీకరించడం జరిగింది. అందులో ఒకటి వచ్చేసి వర్ణనాత్మక వ్యాకరణం, 2 వచ్చేసి చారిత్రాత్మక వ్యాకరణం, 3 వచ్చేసి తులనాత్మక వ్యాకరణం. ఈ 3 వ్యాకరణాలు వచ్చేసి మనకు లాక్షణికులు వ్యాకరణ గ్రంథాలను ఆధారంగా చేసుకొని వర్గీకరించడం అయితే జరిగింది. అందులో ఒకటి వచ్చేసి వర్ణనాత్మక వ్యాకరణం గురించి చూసినట్టయితే దీనిని ఆంగ్లంలో డిస్క్రిప్టివ్ గ్రామర్ అని అయితే పిలుస్తారనమాట. డిస్క్రిప్టివ్ గ్రామర్ అని వర్ణనాత్మక వ్యాకరణాన్ని పిలుస్తారు. ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించి ఒక భాష యొక్క స్వరూప స్వభావాలను వివరించినదే వర్ణనాత్మక వ్యాకరణం. మన తెలుగులో వెలువడినటువంటి వ్యాకరణ గ్రంథాలన్నీ ఎక్కువగా వర్ణనాత్మక వ్యాకరణంలే. మన తెలుగులో ఎక్కువగా వెలువడిన వ్యాకరణ గ్రంథాలన్నీ ఏవంటే వర్ణనాత్మక వ్యాకరణాలే. ఎగ్జాంపుల్ వచ్చేసి బాల వ్యాకరణం, ప్రౌఢ వ్యాకరణం. ఈ 2 కూడా మనకు వర్ణనాత్మక వ్యాకరణానికి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి చారిత్రాత్మక వ్యాకరణం చూసినట్టయితే దీన్ని ఆంగ్లంలో హిస్టారికల్ గ్రామర్ అని అయితే పిలుస్తారనమాట. ఈ చారిత్రాత్మక వ్యాకరణం తర్వాత మనం తులనాత్మక వ్యాకరణం అనే దాని గురించి అయితే క్షుణ్ణంగా అయితే తెలుసుకుందాం. చారిత్రాత్మక వ్యాకరణంలో భాగంగా కాలక్రమంలో ఒక యుగం నుంచి మరొక యుగం వరకు భాష ఎటువంటి మార్పులు పొంది ఉన్నదో గుర్తించి తెలిపే వ్యాకరణమే చారిత్రాత్మక వ్యాకరణం అంటారు. చారిత్రాత్మక వ్యాకరణం అంటే కాలక్రమంలో ఒక యుగం నుంచి మరొక యుగం వరకు భాష అనేది ఎటువంటి మార్పులు పొంది ఉన్నదో గుర్తించి తెలిపే వ్యాకరణమే చారిత్రాత్మక వ్యాకరణం అంటారు. భాష ఏర్పడినప్పటి నుంచి కాలక్రమంలో భాషలో ఏర్పడిన వివిధ మార్పులు, పరిమాణాలను గుర్తించి వివరించేదే చారిత్రాత్మక వ్యాకరణం. భాష ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి కాలక్రమంలో ఏవైతే మార్పులు ఉంటాయి, పరిమాణాలు జరిగింటాయో ఈ పరిణామాలను గుర్తించి వివరించే వ్యాకరణం ఏదైనా ఉంది అంటే అది చారిత్రాత్మక వ్యాకరణం. ఎగ్జాంపుల్ వచ్చేసి సిపి బ్రౌన్, క్యాంబెల్. ఈ క్యాంబెల్ రాసినటువంటి వ్యాకరణ గ్రంథాలన్నీ కూడా మనకు చారిత్రాత్మక వ్యాకరణానికి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. ధ్వని పరిణామం, అర్థ విపరిణామం, మాండలిక భేదాలు మొదలైన వాటికి సంబంధించి తెలియజేసే వ్యాకరణ గ్రంథాలన్నీ కూడా చారిత్రాత్మక వ్యాకరణాలే. నెక్స్ట్ మనం తులనాత్మక వ్యాకరణం చూసినట్టయితే దీనిని ఆంగ్లంలో ఏదో ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అయితే ఉందండి. వివిధ భాషల మధ్య గల జన్యజనక సంబంధాలను తెలియజేయ వ్యాకరణమే తులనాత్మక వ్యాకరణం అని అయితే పిలుస్తారు. కార్డ్వెల్ రాసినటువంటి ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణం దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. తులనాత్మక వ్యాకరణానికి ఎగ్జాంపుల్ వచ్చేసి కార్డ్వెల్ రాసినటువంటి ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణం అనేది తులనాత్మక వ్యాకరణానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. తెలుగు భాషకు ఇతర ద్రావిడ భాషలలో గల సంబంధాన్ని తెలియజేసేదే తులనాత్మక వ్యాకరణం. తెలుగు భాషకు ఇతర ద్రావిడ భాషలతో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసే వ్యాకరణం తులనాత్మక వ్యాకరణం. ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే ఇక్కడ మన తెలుగులో కన్ను అనే పదాన్ని వివిధ భాషల్లో ఏ విధంగా పిలుస్తున్నారో చూసినట్టయితే తమిళంలో కన్నని, మలయాళంలో కన్నని, కన్నడంలో కన్ను కాకపోతే అనా వాడతారు, మన తెలుగులో కన్ను నార్మల్ నా వాడతారు. అదే తల అనేదాన్ని మన తెలుగులో తల అంటే వివిధ భాషల్లో ఏ విధంగా ఉందో చూసినట్టయితే తమిళంలో తలు అని, మలయాళంలో తల అని, కన్నడలో తలే అని అంటారనమాట. ఒకసారి బ్రీఫ్గా చూసినట్టయితే చారిత్రాత్మక వ్యాకరణం అంటే కాలక్రమంలో ఒక యుగం నుంచి మరొక యుగం వరకు భాషలో ఎటువంటి మార్పులు పొంది ఉన్నదో గుర్తించి తెలిపేదే చారిత్రాత్మక వ్యాకరణం. భాష ఏర్పడినప్పటి నుంచి కాలక్రమంలో భాషలో ఏర్పడిన వివిధ మార్పులు, పరిమాణాలను గుర్తించి వివరించేదే చారిత్రాత్మక వ్యాకరణం. ఎగ్జాంపుల్ వచ్చేసి సిపి బ్రౌన్, క్యాంబెల్ రాసినటువంటి వ్యాకరణ గ్రంథాలు.
తులనాత్మక వ్యాకరణం చూసినట్లయితే వివిధ భాషల మధ్య జన్యుజనక సంబంధాలను తెలియజేయు వ్యాకరణమే తులనాత్మక వ్యాకరణం. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి కార్డ్వెల్ రాసినటువంటి ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణం అని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ వచ్చేసి మనకు తులనాత్మక వ్యాకరణానికి ఎగ్జాంపుల్ వచ్చేసి సిపి బ్రౌన్, క్యాంబెల్ రాసిన వ్యాకరణ గ్రంథాలను గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి తులనాత్మక వ్యాకరణం అంటే కార్డ్వెల్ రాసినటువంటి ద్రావిడ తులనాత్మక వ్యాకరణం అని అయితే బాగా గుర్తుపెట్టుకోండి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు వివిధ దశల్లో వ్యాకరణ బోధన. వివిధ దశల్లో వ్యాకరణ బోధనకు సంబంధించి చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాయోగిక వ్యాకరణ బోధన. ప్రాయోగిక వ్యాకరణ బోధనను ఆంగ్లంలో టీచింగ్ ఆఫ్ ఫంక్షనల్ గ్రామర్ అని అయితే పిలుస్తారు. వ్యాకరణ నియమాలను చెప్పకుండా నిర్దిష్ట ప్రయోగాలను అభ్యాసం చేయిస్తూ వ్యాకరణ బోధన ప్రయోజనాలను సాధించే విధానాన్నే ప్రాయోగిక వ్యాకరణ బోధన అని పిలుస్తారనమాట. ఈ ప్రాయోగిక వ్యాకరణ బోధన అంటే ఈ వ్యాకరణానికి సంబంధించిన నియమాలు ఏవి చెప్పకుండా నిర్దిష్టమైన ప్రయోగాలను అభ్యాసం చేయిస్తూ వ్యాకరణ బోధనా ప్రయోజనాలను సాధించే విధానాన్నే ప్రాయోగిక వ్యాకరణ బోధన అని పిలుస్తారు. ఇది వచ్చేసి ప్రాథమిక స్థాయిలో 1 నుంచి 5వ తరగతుల వారికి ఉపయుక్తకరంగా ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి నైమిత్తిక వ్యాకరణ బోధన. ఈ నైమిత్తిక వ్యాకరణ బోధన విద్యార్థుల వాచకాలలో ఉండే ప్రయోగాలను ఉదాహరణలుగా తీసుకొని ఆయా లక్షణాలను లేదా సూత్రాలను ఉదాహరణ పద్ధతి లేదా అనుమానోప పద్ధతిలో బోధించడాన్ని నైమిత్తిక వ్యాకరణ బోధన అని అంటారు. ఇది పాఠశాల స్థాయిలో 6 నుంచి 10 తరగతుల వరకు ఉపయుక్తకరంగా ఉంటుంది. ప్రాయోగిక వ్యాకరణ బోధనలో ఏంటంటే ఎటువంటి నియమాలు చెప్పకుండా నిర్దిష్టమైన ప్రయోగాలను అభ్యాసం చేస్తూ వ్యాకరణ బోధన ప్రయోజనాలను సాధించే విధానాన్ని ప్రాయోగిక వ్యాకరణ బోధన అని పిలుస్తారు. ఇది వచ్చేసి మనకు ప్రైమరీ క్లాసెస్ అయినటువంటి 1 నుంచి 5వ తరగతుల వారికి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం నైమిత్తిక వ్యాకరణ బోధనను చూసినట్టయితే ఇది విద్యార్థుల వాచకాలలో ఉండే ప్రయోగాలను ఉదాహరణగా తీసుకొని అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి లక్షణాలను సూత్రాలను ఉదాహరణ పద్ధతి లేదా అనుమానోప పద్ధతిని ఉపయోగిస్తూ బోధించడాన్నే నైమిత్తిక వ్యాకరణ బోధన అని అంటారు. ఈ నైమిత్తిక వ్యాకరణ బోధన అనేది మనకు ఏ క్లాస్లో ఉపయోగకరంగా ఉంటుంది అంటే 6 నుంచి 10 తరగతుల వరకు మాత్రమే. అక్కడ వరకు బాగా ఉపయోగకరంగా అయితే ఉంటుంది నైమిత్తిక వ్యాకరణ బోధన. ఈ రూపాత్మక వ్యాకరణ బోధనలో మెయిన్ వచ్చేసి ఉపవాచకం కానీ వాచకంలో కానీ ఉదాహరణలనే తీసుకొని బోధించాలనే నియమం లేదన్నమాట. అలా లేకుండా వ్యాకరణ బోధనను ఏ విధంగా బోధన చేస్తారంటే సూత్ర పద్ధతి లేదా నిగమనోప పద్ధతిని ఉపయోగించి ఉన్నత కళాశాలలో శాస్త్ర దృష్టితో బోధించడాన్ని రూపాత్మక వ్యాకరణ బోధన అని అయితే పిలుస్తారు. ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ని తీసుకొని బోధించాలనే ఒక నియమం అయితే లేదనమాట. ఇక్కడ సూత్ర పద్ధతి లేదా నిగమనోప పద్ధతిని ఉపయోగించి ఉన్నతమైన కళాశాల దశలో ఉన్న వారికి శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని బోధించే వ్యాకరణ బోధననే రూపాత్మక వ్యాకరణ బోధన అనైతే పిలుస్తారనమాట. ఇది ఎక్కడ ఉపయోగకరంగా ఉంటుందంటే ఉన్నత మరియు కళాశాల స్థాయి వారికి ఉపయోగకరంగా ఉంటుంది రూపాత్మక వ్యాకరణ బోధన. ప్రాయోగిక వ్యాకరణ బోధనను చూసినట్టయితే ఇది వచ్చేసి ప్రైమరీ క్లాస్లో ఎక్కువ యూజ్ఫుల్గా ఉంటుంది. 1వ తరగతి నుంచి 5వ తరగతుల వారికి ఉపయోగకరంగా ఉంటుంది. అదే నైమిత్తిక వ్యాకరణ బోధనను తీసుకున్నట్టయితే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉపయోగకరంగా ఉంటుంది. రూపాత్మక వ్యాకరణ బోధనను తీసుకున్నట్టయితే ఉన్నత మరియు కళాశాల స్థాయి వారికి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనకు క్లాసెస్ వైజ్ ఉంటాయి. వీటిని మనం గుర్తుంచుకోవాలి. 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులకి ఉపయోగకరమైన వ్యాకరణ బోధన ఏది, 6 నుంచి 10వ తరగతుల వారికి ఉపయోగకరంగా ఉన్నటువంటి వ్యాకరణ బోధన ఏది, అదేవిధంగా ఉన్నత మరియు కళాశాల స్థాయి వారికి ఉపయోగకరంగా ఉన్నటువంటి బోధన క్రింది వానిలో ఏది. ఈ విధంగా మనం ప్రతి అంశాన్ని కూడా క్లాసెస్ వైజ్ అండ్ కంటెంట్ వైజ్ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం వ్యాకరణ బోధన ఉద్దేశాలు తెలుసుకుంటాం. అందులో భాగంగా ఫస్ట్ వన్ వచ్చేసి వ్యాకరణ బోధన ఉద్దేశాల్లో విద్యార్థుల్లో భాష యొక్క జ్ఞానాన్ని పెంపొందుతుంది. అదే పద్య బోధనలో అయితే రసానుభూతిని, గద్య బోధనలో అయితే భాష యొక్క జ్ఞానాన్ని పెంపొందుతుంది అన్నమాట. ఇంకొన్ని
వ్యాకరణ బోధన ఉద్దేశాలు చూసినట్టయితే పదస్వరూప స్వభావాలను గ్రహింపచేయటం, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చడం, రచనా శక్తిని, తార్కిక శక్తిని పెంపొందించడం మరియు ప్రాచీన ఆధునిక భాషా విశేషాలను తెలుసుకునేటట్లు చేయడం మనకు వ్యాకరణ బోధన యొక్క ఉద్దేశాలు అన్నమాట. ఒకటి వచ్చేసి భాషా అభివృద్ధిని పెంపొందించడం, పదస్వరూప స్వభావాలను గ్రహింపచేయటం, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చడం, రచనా శక్తిని, తార్కిక శక్తిని పెంపొందించడం, ప్రాచీన మరియు ఆధునిక భాషలో ఉన్నటువంటి విశేషాలను తెలుసుకునేటట్లు చేయడం కూడా మనకు వ్యాకరణ బోధన యొక్క ఉద్దేశాలే. వ్యాకరణ బోధన పద్ధతులు చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి నిగమనో పద్ధతి, డిడక్టివ్ మెథడ్ అంటారు. ఉపాధ్యాయుడు మొదట వ్యాకరణ సూత్రాన్ని చెప్పి అందులో ఉన్నటువంటి పారిభాషిక పదాలను వివరిస్తారు. ఆ తర్వాత ఉదాహరణలు చెప్పి సూత్రంతో సమన్వయం చేస్తారనమాట. దీన్నే మనం రూల్ అండ్ ఎగ్జాంపుల్ మెథడ్ అని చెప్పొచ్చు. దాన్ని కలిపి రూల్ ఎగ్ మెథడ్ అని కూడా మనం షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. రూల్ టు ఎగ్జాంపుల్ అనమాట, రెండు కలిపితే రూల్ ఎగ్. ఈ నిగమో పద్ధతికి ఉదాహరణలు కొన్ని ఎగ్జాంపుల్స్, ఇంకొన్ని పేర్లు వచ్చేసి మనకు ఇతర పేర్లు వచ్చేసి శాస్త్ర పద్ధతి, సూత్ర పద్ధతి, సాంప్రదాయ పద్ధతి, ప్రాచీన పద్ధతి, నిష్పత్తి పద్ధతి. ఈ పద్ధతిలో బోధించడం వల్ల విద్యార్థుల్లో లోతైన పరిశీలనా శక్తి, విమర్శనా శక్తి పెరుగుతాయి. కానీ ఇది మనోవైజ్ఞానిక శాస్త్రానికి విరుద్ధమైన పద్ధతి. నిగమో పద్ధతికి ఇంగ్లీష్లో డిడక్టివ్ మెథడ్ అనేది పిలుస్తారు. ఉపాధ్యాయుడు మొదట వ్యాకరణం అనే సూత్రాన్ని చెప్పి అందులో ఉన్నటువంటి పారిభాషిక పదాలను వివరిస్తాడు. ఆ తర్వాత ఉదాహరణలు చెప్పి సూత్రంతో సమన్వయం చేస్తాడు. ఈ నిగమనో పద్ధతికి ఇతర పేర్లు వచ్చేసి శాస్త్ర పద్ధతి, సూత్ర పద్ధతి, సాంప్రదాయ పద్ధతి, ప్రాచీన పద్ధతి, నిష్పత్తి పద్ధతి అని ఇతర పేర్లు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనోవైజ్ఞానిక పద్ధతికి విరుద్ధమైన పద్ధతి. దీనివల్ల విద్యార్థుల్లో లోతైన పరిశీలనా శక్తి, విమర్శనా శక్తి అనేవి పెరుగుతాయి అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి అనుమానో పద్ధతి. దీన్ని ఆంగ్లంలో వచ్చేసి ఇండక్టివ్ మెథడ్ అని అయితే పిలుస్తారు. అనుమానం అంటే ఊహించడం, ఉపపత్తి అంటే ఆధారం లేదా ఉదాహరణ అని అర్థం అన్నమాట. ఉదాహరణల సహాయంతో సూత్రాన్ని ఊహించే పద్ధతిని అనుమానోపపద్ధతి అంటారు. ఈ అనుమానోపపద్ధతికి ఇతర పేర్లు వచ్చేసి వైయాకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి, అధునాతన పద్ధతి లేదా ఆధునిక పద్ధతి అని, నవీన పద్ధతి అని, సూత్రీకరణ పద్ధతి అని పేర్లు అయితే ఉన్నాయన్నమాట. ఇది శిశువు మనస్తత్వానికి అనువైనది, వ్యాకరణ బోధనకు ఉత్తమమైన పద్ధతి. ఇది మనోవైజ్ఞానిక శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకొని ఆచరిస్తున్నటువంటి పద్ధతి ఇండక్టివ్ మెథడ్ అనమాట. ఇందులో అనుమానం అంటే వచ్చేసి ఊహించడం, ఉపపత్తి అంటే ఆధారం లేదా ఉదాహరణ. ఈ ఉదాహరణల సహాయంతో సూత్రాన్ని ఊహించే పద్ధతిని అనుమానోపపద్ధతి అంటారు. దీనికి గల ఇతర పేర్లు వచ్చేసి వైయాకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి, అధునాతన పద్ధతి లేదా ఆధునిక పద్ధతి అని, నవీన పద్ధతి అని, సూత్రీకరణ పద్ధతి అని పేర్లున్నాయి. ఇది శిశువు మనస్తత్వానికి అనుగుణంగా ఉన్నది మరియు వ్యాకరణ బోధనకి ఉత్తమమైన పద్ధతి ఏది అంటే ఇండక్టివ్ మెథడ్. ఇది మనోవైజ్ఞానిక శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకొని ఆచరిస్తున్నటువంటి పద్ధతే ఇండక్టివ్ మెథడ్. ఇది వచ్చేసి ఎగ్జాంపుల్ టు రూల్ కాబట్టి ఎగ్ రూల్ అని గుర్తుపెట్టుకోండి. అది వచ్చేసి రూల్ టు ఎగ్జాంపుల్ కాబట్టి ఎగ్ రూల్ అని గుర్తుపెట్టుకో. దాన్ని రూల్ ఎగ్ అని, దీన్ని ఎగ్ రూల్ అని గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. థర్డ్ వన్ అయినటువంటి అనుసంధాన పద్ధతి చూసినట్టయితే వ్యాకరణ గ్రంథాలను సంప్రదించి నేర్చుకున్నటువంటి వ్యాకరణ జ్ఞానాన్ని తమ పాఠ్యాంశంలోని రూపాలతో, ప్రయోగాలతో అనుసంధానం చేయటాన్నే అనుసంధాన పద్ధతి అంటారు. ఇది వచ్చేసి ఉన్నత స్థాయి వారికి అనుకూలంగా ఉన్నటువంటి పద్ధతి అనుసంధాన పద్ధతి. ఫోర్త్ వన్ చూసినట్టయితే ప్రయోగ లేదా ప్రాయోగిక పద్ధతి. దీన్నే ఫంక్షనల్ మెథడ్ అని కూడా పిలుస్తారు. వ్యాకరణాన్ని ప్రత్యేక కాల వ్యవధిలో కాకుండా పాఠ్యాంశాలతో కలిపి బోధించాలని చెప్పే పద్ధతే ప్రాయోగిక పద్ధతి. అంటే ఇది స్పెషల్గా వ్యాకరణాన్నే బోధిస్తూ ఉండాలని చెప్పదనమాట. కాన్సెప్ట్ చెప్పేటప్పుడు అక్కడ కనిపించేటటువంటి వ్యాకరణ పద్ధతులు, బోధనలకు సంబంధించి ఏమైనా ఉంటే వాటిని పాఠ్యాంశంతో పాటు బోధించాలి అని చెప్పే పద్ధతే ఫంక్షనల్ మెథడ్ లేదా ప్రాయోగిక పద్ధతి లేదా ప్రయోగ పద్ధతి. ఇప్పుడు అనుసంధాన పద్ధతి వచ్చేసి మనకు ఉన్నత స్థాయి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ వ్యాకరణ గ్రంథాల్లో మనం సంప్రదించి నేర్చుకున్న విషయాలన్నీ కూడా అనుసంధానం చేసి బోధించే పద్ధతే అనుసంధాన పద్ధతి అన్నమాట. ఈ పద్ధతి ఏదైతే ఉందో
వ్యాకరణ బోధనా పద్ధతి, దానికి సంబంధించి సోపాన క్రమం అయితే ఉంది. వ్యాకరణ బోధన యొక్క సోపాన క్రమం చూసినట్టయితే ఏ బోధనా పద్ధతికైనా సోపానాల్లో ఈ 4 ఉంటాయన్నమాట. ప్రవేశం, ప్రదర్శన, పునర్విమర్శ, గైహిక లేదా ఇంటి పని ఇవి ఉంటాయి. వాటికి సంబంధించి చూసినట్టయితే ప్రవేశంలో పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్ముఖీకరణ, శీర్షిక ప్రకటన ఉంటాయి. ప్రదర్శనలో పదసేకరణలో ఉపయోగించే పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి. పద విశ్లేషణలో ఉపయోగించే పద్ధతి చర్చ ద్వారా సూత్రీకరణ. చర్చ ద్వారా అనేది పద విశ్లేషణ ఎట్లా చేస్తారంటే చర్చా పద్ధతి ద్వారా చేస్తారు. సూత్రీకరణ వచ్చేసి మనకు ఆగమన పద్ధతి ద్వారా చేస్తారు. సూత్ర వివరణ వచ్చేసి నిగమన పద్ధతి ద్వారా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి పునర్విమర్శ. 4th వన్ వచ్చేసి గైహిక లేదా హోంవర్క్. నెక్స్ట్ వచ్చేసి మన చాప్టర్ అయినటువంటి బోధనా పద్ధతులు అనే చాప్టర్లో వ్యాస బోధన అనే టాపిక్ సంబంధించి నెక్స్ట్ వీడియో అయితే చేయబోతున్నాం. ఎవరైతే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూసి ఉంటారో వారంతా కూడా కంటిన్యూ వీడియోస్ని చూడడానికి ఆసక్తి పరుస్తారనమాట. కాబట్టి వ్యాస బోధనా పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎవరు కూడా మిస్ కావద్దు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో అండ్ సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నారో వారంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనం 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి మీ యొక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో అవసరం. నెక్స్ట్ వ్యాస బోధన సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ అయితే రెడీగా ఉన్నాయి. వాటిని కూడా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. తప్పకుండా అయితే చూడండి.